ఉందో యాక్ట్ ప్రకారం 1905 ఉన్నటువంటి యాక్ట్ 1926, 1943, 19 లాస్ట్కు ఎన్ని యాక్ట్లు మార్చుకుంటూ వచ్చినటువంటి తర్వాత పూర్తి యాక్ట్ లో ఒక సాధారణమైనటువంటి కామన్ బైలా ఒకటి ఉంటుంది. 2 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడు కంపల్సరీగా మారాల్సిందే, జనరల్ బాడీ పెట్టాల్సిందే, జనరల్ బాడీలో కొత్త అధ్యక్షుడు ఎన్నుకోవాల్సిందే అనేది అది ప్రభుత్వం పెట్టినటువంటి బైలా. మీరు నేను పెట్టుకుంటే నడవదు. మనం అందరం కూడా కలిసి ఏదైనా చేద్దామంటే చెల్లదు. ఒకటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక చట్టం, ఒక జీవో ప్రకారము నిర్వహించాల్సినటువంటి బాధ్యతను విస్మరించి వాళ్ళ ఇష్టానుసారంగా కొంతమంది పెద్దలు, నేను అందరినీ తప్పు పట్టట్లేదు, వాళ్ళది ఎందుకు జరుగుతుంది, భయానిక లేదా ఇంకేదో ప్రలోభాలకు కూలబడుతున్నారా? నేను ఒక 2-3 అధ్యక్షులతో మాట్లాడినా, అరే ఏందన్నా మీరు మాట్లాడంటే ఆయన సమాధానం ఏంటంటే, అన్నా నన్ను జిల్లా అధ్యక్షుడు చేసింది ఆయననే, నేను ఆయనకు తిరగబడలేను. ఇంకొక ఆయన అంటాడు, అన్నా నేను జిల్లా నుంచి అలా రాష్ట్ర స్థాయికి వచ్చినట్టు ఆయన వల్లనే, నేను తిరగబడలేను అంటున్నాడు. అరే మేము ఎవరిని తిరగబడనంటలేము. చట్టబద్ధంగా ఎవరైతే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చిన ఇదే నాయకుడు, అదే నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు కూర్చోబెడితే అయిపోయారు కదా, కొత్త ఆయన చేయమను. అయితే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక బైలా పెట్టుకున్నారు, ఏమని, ఎవరైనా అధ్యక్షులు 2 పర్యాయాలు మాత్రమే చేయాలి, 3వ పర్యాయం చేయొద్దు అన్నారు. మరి చెప్పిన వాళ్ళే ఇన్ని సంవత్సరాలు కొనసాగుతారు, మళ్ళీ అది ఎందుకో వాళ్ళకి అర్థం కాని విషయం. ఇవన్నీ పక్కన పెడదాం. సరే, ఆయన అభివృద్ధి అన్నడా, లేదా మధ్యలో ఒక అంశం రాగానే కోవిడ్ వచ్చింది, దానివల్ల చేయలేకపోయినాము, లేదా ఈ మినిట్స్ రాసుకున్నాము, లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, బిల్డింగ్ కి సంబంధించిన లావాదేవీలు ఉన్నాయి, అవంతా కూడా మనం సమకూర్చాలంటే వేరే సమర్థమైనటువంటి నాయకులని కొంతమంది ఆయన్నే ప్రలోభ పెట్టి రిక్వెస్ట్ చేసి ఆయన్నే ప్రెసిడెంట్ అయ్యిండు. అయితే